అదేవిధంగా నేను ఎంపీ వినోద్ గారు కలిసి రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు గారిని కూడా కలవడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపైన మాట్లాడడం జరిగింది. చాలా ప్రాజెక్టులు మంజూరై ఇంకా అవి పనులు చేపట్టక ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కూడా పూర్తి కాక తెలంగాణ ప్రజలకు ఉపయోగకరంగా లేవు. మీరైనా కొంత ఇనిషియేటివ్ తీసుకుని ఈ ప్రాజెక్ట్స్ ను పూర్తి చేయాలని కోరాం. అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారము కాజీపేటలో ఒక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయవలసిన అవసరం ఉన్నది. గతంలో కూడా మీరు మాకు హామీ ఇచ్చి ఉన్నారు. ఇప్పుడున్న సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ విడిపోతున్నది, ఆంధ్రప్రదేశ్ కు కొత్త రైల్వే జోన్ వస్తున్నది. ఆ క్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లో 3 రైల్వే డివిజన్లే మిగిలిపోతున్నాయి. కాజీపేట రైల్వే డివిజన్ అన్ని రకాలుగా వయబుల్, ఎకనామికల్ గా కూడా వయబుల్, ఏ రకంగా చూసినా వయబుల్ కాబట్టి కాజీపేట కేంద్రంగా ఒక కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయవాలని ఈ రోజు కూడా అడిగినాం. వారు దానికి చాలా పాజిటివ్ గానే రెస్పాండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రైల్వే జోన్ డిసిషన్ తీసుకునేటప్పుడు కాజీపేట రైల్వే డివిజన్ సంబంధించిన కూడా నిర్ణయం తీసుకుంటామని వారు తెలియజేయడం జరిగింది. రెండవది, నేషనల్ హైవే 163 హైదరాబాద్ టు ఛత్తీస్గఢ్ వెళ్లే నేషనల్ హైవే ఏదైతే ఉందో దానికి నిన్ననే కేంద్ర కేబినెట్ 99 కిలోమీటర్ల రోడ్డుకు 1905 కోట్ల రూపాయలతోనే ఈపీసీ పద్దతిలో పనులు చేపట్టడానికి ఆమోదం తెలపడం జరిగింది. దానికి మినిస్టర్ గడ్కరీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ త్వరలో వరంగల్ కు వచ్చి శంకుస్థాపన చేయవలసిందిగా కూడా వారిని కోరుతూ ఒక లేఖ వారు లేనందున వారి కార్యాలయానికి కూడా పంపించడం జరిగింది. ఈ 2 పనులు కూడా ఈరోజు ఢిల్లీకి వచ్చిన సందర్భంగా చేపట్టడం జరిగింది. రాజీనామాను కూడా సమర్పించడం జరిగింది. థ్యాంక్ యూ.